చిన్నప్పుడు బల్లె చదువుకుంటున్న రోజుల్లో మీ పీటీ సారు మీతోటి ఎక్సర్సైజులు చేపించేటోడా? సరిగ్గా ఎక్సర్సైజులు చేయనోళ్ళను భారీగా అందుకొని సరిచేటోడా? బడి డ్రెస్ వేసుకురానోళ్ళను బయటనే నిలబెట్టేటోడా? ఇక రెండు జడలు వేసుకురాలేదని క్లాస్ రూమ్ బయటనే నిల్చోమనేదా? లేట్ వచ్చిర్రంటే పక్కనోళ్ళతోటి ముక్కు పట్టి కొట్టించేటోడా? అవన్నీ మన స్కూల్ రూల్స్ కదా, గవి లేకుండా ఎట్లా చదివి బయటపడ్డాం అని అంటారా? అది కూడా నిజమైన వాళ్ళ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, అగ చూడు రీ మంత్రి సీతక్కనే హాస్టల్ పిల్లగాళ్ళకు పీఈటీ టీచర్ అయిపోయింది కదా. అగో 1 2 3 4 అనుకుంటా పిల్లగాళ్ళకు ఫిట్నెస్ పాఠాలు చెప్తున్నది. అరే నానా కన్నా చేతులను ఇట్లా గుండ్రంగా తిప్పాలరా, ఇగో కాళ్ళని ఇట్లా గుండ్రంగా తిప్పాలి, బాడీని మంచిగా బ్యాలెన్స్ చేసుకోవాలి అని డల్లుగా ఉన్న పిల్లగాళ్ళకు డ్రిల్ టీచర్ లెక్కనే నేర్పబట్టింది. ఇక అక్క నేర్పుతున్న ఎక్సర్సైజులు చూస్తుంటే పిల్లగాళ్ళందరూ రేపు పోలీస్ కొలువులకు టెస్టులు పెడితే ఉత్తగానే ఈవెంట్లు పాస్ అయ్యేటట్టు ఉన్నారు కదా. అయితే సీతక్క మహబూబాద్ జిల్లా కొత్తగూడ గిరిజన బాలికల హాస్టల్లో రాత్రి ఆన్య బస చేసింది. ఇక పిల్లగాళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా మా చిన్నప్పుడు ఎట్లా చదివినాం ఏం కథ అనుకుంటా జ్ఞాపకాలు యాద్ చేసుకోబట్టింది. చిన్నప్పటి సందే వ్యాయామం చేస్తే పెద్దగా అయినాక ఏ రోగం రాకుండా ఉంటుందని చెప్పి ఇప్పటి సంది రోజు ఇట్లా వ్యాయామం చేయరి, అట్లనే మంచిగా చదువుకొని పేరుకు రావాలని పిల్లగాళ్ళకు స్ఫూర్తి పాఠాలు చెప్పుకొచ్చింది. ఇక టీవీలో కనబడే సీతక్క సీదా హాస్టల్లోకి వచ్చి ఎదురుగా నిల్చొని ఎక్సర్సైజులు నేర్పించే వరకు పిల్లగాళ్ళు కూడా మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారట.